అందితే భద్రావతి మేడ, అపాయం వస్తే భద్రావతి కాళ్ళు. బాగుంది. అవునమ్మా, అక్క ఎప్పుడు నవ్వుతూ కనిపించేది. అందరికి నవ్వును వరంగా పంచేది. ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న దానిలో ఎందుకు కనిపిస్తుంది? ఏడమ్మా వీడు. ఏదో చేస్తాను, ఎవరినో తీసుకొస్తాను అన్నాడు. ఇప్పటి వరకు రాలేదు. వచ్చేసా, తీసుకొచ్చేసా. నువ్వు కమన్. వీడెవడు? మనకు బాగా కావాల్సిన అత్తయ్య, శ్వేత ఆఫీసులో పనిచేస్తాడు. మీ ఆఫీసులో పనిచేసే శ్వేత అనే అమ్మాయి గురించి మాకు కొన్ని విషయాలు తెలియాలి. ఏముందండి, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, నలుగురికి సాయం చేసే అమ్మాయి, అలాగే నలుగురితో కలిసిపోయే అమ్మాయి. మేము అడిగిన అమ్మాయి క్యాటర్ గురించి కాదు, ఆ పిల్ల మంచి పిల్లని మాకు తెలుసు. ఆ పిల్ల మళ్ళీ సెటదైతే మాకు ఈ బాధలు ఎందుకు? అది మంచిది, నేను చెడ్డదాన్ని అనా? ఓ, నువ్వు అలా వచ్చావా? సరే అత్తయ్య, నాలుగు జారిపోయింది. ఓవర్ చేయకు. ఒరేయ్, మాకు కావాల్సింది అది బుద్ధిమంతురాలా గుణవంతురాలా అని కాదు. ఈ మధ్యకాలంలో దానికేమన్నా అయ్యిందా, లేకపోతే అదేమైనా చేసిందా అన్న విషయాల గురించి కావాలి. మరి మీరు పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగేస్తున్నారండి, నాకేం అర్థం కావట్లేదు. దానిలో ఈ మధ్య ఏమైనా మార్పులొచ్చాయా అని అడుగుతున్నాను. మార్పులంటే గుర్తొచ్చుకో, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. చక్రం చక్రం వేసుకో, బాగా లోతుకెళ్ళరా బాబు. గుర్తొచ్చట. ఇప్పుడు ఎందుకుంటా వాణ్ణెందుకు టెన్షన్ పెడుతున్నావు? వాడేదో గుర్తు తెచ్చుకుంటున్నాడు కదా. అతి వినయం దూరత లక్షణం. కాస్త అత్యుత్సాహం తగ్గించుకో. థ్యాంక్స్ డార్లింగ్. ఒరేయ్, నీకేమన్నా గుర్తొచ్చిందా? ఎప్పుడు మొహం మీద చిన్న వేసుకొని సంతోషంగా ఉండేది, కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం ఏదో కోల్పోయినట్టు బాధగా ఉంటుంది. ఏదో పరధ్యానంగా ఉంటుంది. మనం ఒకటి అడిగితే తను ఒకటి చెప్తుంది. ఆఫీస్ వర్క్ లో చాలా తప్పులు చేస్తుంది. మొత్తానికి మీరన్న మార్పు అయితే వచ్చింది. ఈ మధ్య అంటే సరిగ్గా ఏ రోజు నుంచో చెప్పగలవా? సరిగ్గా అంటే గుర్తొచ్చింది మేడం. గత నెల 5వ తారీఖు బెంగళూరు ఆఫీస్ మీటింగ్కి వెళ్ళొచ్చింది మేడం. ఆ తర్వాత రోజు నుంచి కొంచెం తేడాగా ఉంది మేడం. బెంగళూరులో మీటింగ్కి వెళ్ళొచ్చినప్పటి నుంచా? అంటే బెంగళూరులో ఏదో జరిగింది. ఇంతకీ ఈ విషయాలన్నీ మీకెందుకు మేడం? అత్తయ్య, నువ్వు కంట్రోల్ అయిపో, కంట్రోల్ అయిపో. ఈ లోగా నేను ఇవ్వాల్సింది ఇచ్చి మింగేస్తాను. ఈ లోపు నువ్వు ఆలోచించుకో. నువ్వు పద బంగారం, నువ్వు పదవా బాబు. బొంతని చెట్లకి అలా సత్తావండి. అన్ని కావాలి వాడికి. నువ్వు రాహా. అదేంటి, ఆమె అడిగిన వాడన్నిటికీ సమాధానం చెప్తాను కదా. ఇక్కడ అడగటాలే కానీ చెప్పటాలుండవు. తేడా వచ్చిందనుకో తాట తీసేద్ది. ఆవిడ అంత డేంజరా? డేంజరా అని మెల్లిగా అంటావేంటి? ఆడ డైనోసారు దెయ్యం చూపు చూస్తావేంట్రా? పద తొందరగా. బెంగళూరులో ఏం జరిగింది, ఎలా తెలుసుకోవాలి? ఏ చిన్న పాప, నీ మేకప్ అయిందా? అయిపోయింది మీనాక్షి.
నేను రెడీ. సరే అక్కని పిలు. అక్క అక్క అమ్మా, అక్క రూమ్ లో లేదమ్మా. బయట ఉండుంటుందమ్మా, పద. శ్వేత, ఇందులో పాత గాజులు, రింగులు, చైన్లు అన్నీ ఉన్నాయి. ఇవి మార్చేసి వాటికి డబ్బులు కలిపి నీకు నచ్చిన నగలు కొనుక్కోమ్మా. అదేంటి, నువ్వు రావా? నేనెందుకు లేవే, మీకు నచ్చినవి మీరే కొనుక్కొచ్చేయండి. మీరిద్దరూ వెళ్ళి రావచ్చు కదమ్మా. పెళ్లి కూతురు రాకుండా పెళ్లి నగలు కొనడం ఏంటి? మీనాక్షి రాకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలి. పైగా అమ్మొస్తే పాతకాలపు మనిషి కదా, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కొనేస్తుంది. తొందరగా వెళ్దాం పాదక్క, షాప్ లో ముందు మనమే అడుగు పెట్టాలి. తీసుకోమ్మా. మీరెళ్ళండమ్మా. నిన్ను వెళ్ళమని అక్క, అక్కను వెళ్ళమని నువ్వు. ఇలా సాయంత్రం దాకా గడిపేయకండి. అక్క, మనం వెళ్దాం పదా. మీనాక్షి విందులో పెట్టు. ఇందులో నగలున్నాయన్న సంగతి బుర్రలో ఉంచుకుని కాస్త జాగ్రత్తగా ఉండు. నేనేం చిన్నపిల్లని కాదు, ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటాను. సరే ఇక బయలుదేరండి. ఒక్క నిమిషం, అక్కతో పాటు బావగారికి కూడా ఏదైనా కొనాలి కదా, దాని పరిస్థితి ఏంటి? అవును కదా, వాళ్ళేమీ వద్దని చెప్పినా కనీసం ఒక రింగ్ అయినా కొనకపోతే ఏం బావుంటుంది. అది కూడా కొనేసేయండి. అమ్మా మీనాక్షి, నువ్విచ్చిన బరువుకి అన్నని బరువులొస్తాయా? అక్కకి 8 తులాలు అంటే 80 గ్రాములు. ఆ పైన మిగిలిన డబ్బుతో బావకొక ఉంగరం వచ్చేస్తుందిలేవే, తీసేసుకోండి. ఉంగరమని నువ్వు డిసైడ్ అయిపోకు, బావగారిని అడుగుదాం. హలో బావగారు, బావున్నారా? ఏదో మీ దయ. పొద్దు పొద్దున్నే అంత సెటైర్ వేశారేంటి? సెటైర్ కాదు, నిజం. సర్లేండి, సూటిగా మ్యాటర్ చెప్తాను వినండి. చెప్పండి. అక్కకి నగలు కొనడానికి షాప్కి వెళ్తున్నాం. తమరికేం కావాలో చెప్తే అది కూడా కొంటాం. నాకెందుకు అపర్ణా? ఇప్పుడు మీరు వద్దంటారు, రేపొద్దున అల్లుడికేమిచ్చారు అని అడుగుతారు. మాకా సాధింపులొద్దు బాబు. ఏంటి ఆ మాటలు? అరే, బావగారితో ఒక జోక్ వేసినా తప్పేనా? మీరు చెప్పండి బావగారు. వద్దపర్ణా. అయితే అమ్మ చెప్పినట్టు రింగుకే ఫిక్స్ అయిపోతా. అరే, నా మాట వింటావా? వీనను. ఇంతకీ తమరికి ఎలాంటి రింగ్ కావాలి? స్టోన్ రింగ్ కావాలా, ఇన్షియల్ రింగ్ కావాలా? డైమండ్ రింగ్ కావాలి. రింగ్ మేమిస్తాం, డైమండ్ మీరు వేసుకోండి. నువ్వు మామూలుదానివి కాదు. డైరెక్టర్ దగ్గర ఆ మాత్రం షార్ప్ గా లేకపోతే ఎలా? ఇంకేమైనా ఉందా? అబ్బా, సరిగాని మొత్తం ఎంత బంగారం పెడుతున్నారేంటి? ఎన్ని కిలోలు పెట్టమంటారు? అది మీ ఇష్టం. అయితే చెప్తున్నా వినండి. గుండె కాస్త గట్టిగా పట్టుకోండి. ఎందుకు? నేను చెప్పాక మీరు తట్టుకోవాలి కదా. పర్వాలేదులే. 52 కిలోల 80 గ్రాములు. 52 కిలోల 80 గ్రాముల? షాక్ అయ్యారు కదూ? నాకు తెలుసు. మీ నాన్నగారు మీ అక్క పెళ్లి కోసం బాగానే నిధులు దాచారన్నమాట. అవును బావగారు, అక్క రూపంలో 52 కిలోలు దాచారు. మా అక్క వెయిట్ 52 కిలోలు. ఆ పైన మేం పెట్టేది 80 గ్రాములు. మొత్తం కలిపి 52 కిలోల 80 గ్రాములు. మా కెపాసిటీకి ఇది తక్కువే. ప్రస్తుతానికి ఇలా కానిద్దాం. సరే సరే, అలాగే గాని ఒకసారి శ్వేతకి ఫోన్ ఇస్తావా? అక్క, బావ మాట్లాడతారట. చెప్పండి. శ్వేత, మీ అమ్మగారిని ఇబ్బంది పెట్టకుండా ఏదో చిన్న ఐటెం, చాలా చిన్న ఐటెం, జస్ట్ ఫార్మాలిటీ కోసం తీసుకురండి. ఓకే? అలాగే. ఏదో కావాలి అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. బంగారం లాంటి భారీగా, బంగారం లాంటి కోడలిగా నా ఇంటికి వస్తే చాలు. సరేనా? సరే. ఉంటాను. బాయ్. సరే. బావగారేమన్నారు? బంగారం వద్దు, బంగారం లాంటి భార్య వస్తుంది కదా, అది చాలు అన్నారా? చూసావా డైరెక్టర్ గారి మైండ్ ని ఎలా చదివేశాను?
ఒక్కటి మాత్రం షూర్ అక్క, పెళ్ళయ్యాక నువ్వు చాలా సార్లు అన్నం తింట మానేస్తావు చూడు. ఏం మాట్లాడుతున్నావే? బావ మాటలతోనే అక్క కడుపు నిండిపోతుందమ్మా. సరే సరే బయలుదేరండి. ఏంటి ఈ డ్రెస్ తోనేనా? పర్లేదులేవే. వెళ్ళి మార్చుకొని రా అక్క. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అతియా, ఆ మధ్య కట్టాలో ఉన్నప్పుడు ఉన్న బంగారం అంతా అమ్మేను. ఊళ్ళో పరువు కోసం రోళ్ళ గోల్డ్ ఎట్టి తిరుగుతున్నాను. నన్ను సేలు కొని వచ్చు కదా నాకు. ఇందాక మీరు చూపించినవి పాత డిజైన్లండి. కొత్త డిజైన్లు ఏమన్నా ఉంటే చూపించండి. డైలీలో ఉంటే ఏమి అనపడినట్టు నటింతతాయి. నువ్వు లోపలెట్టు. నాకు రోళ్ళ గోల్డ్ ఏమైనా ఉంటే చూపించవా? అతియా ఏంటి? నీ శత్రువు నీ చుట్టూ రంగుల రకంలా తిరుగుతుంది. ఓ పాలెట్ చూడు. ఆగిపోయే పెళ్లికి ఏల్పూర్ ఈరోజు రికార్డింగ్ డాన్స్ అని జరగని పెళ్లికి నాగలు కొనుక్కుంటున్నట్టున్నారు. దాని నమ్మకం దాంది, మన నమ్మకం మనది. మనకు కావలసిన నిజం తెలిసేంత వరకు మన ఫోకస్ అంతా దీని మీదనే పెట్టాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఈ నగలకు ఎంత అమౌంట్ వస్తుందో కాస్త చూసి చెప్పండి. చెక్ చేసి చెప్తాను మేడం. ఓ 2 minutes. పాదత్తి ఇల్లు పలకరించి వచ్చేద్దాం. వెళ్ళామా కెలికామా వచ్చేసామా అన్నట్టు కాకుండా ఏదో ఒక బాణం వెయ్యాలి. ఇదెలా ఉందక్క? బానే ఉంది. పాత నగలు తరుగు తీసేయగా మీకింత అమౌంట్ వస్తుంది. 1,50,000 మేడం. ప్రస్తుతం బంగారం రేటు 10 గ్రాములకి 24,490. మీరు ఏ ఆర్నమెంట్స్ చూస్తారో దాన్ని బట్టి ఎస్టిమేషన్ ఇస్తాను. అలాగే అండి. పక్కన పెట్టండి.
ఇప్పటిదాకా చాలా కూల్గా కూర్చుంది. సడన్ గా నిప్పుల మీద కూర్చున్నట్టు అలా కంగారు పడుతోందేంటి? అవునత్తయ్య, నువ్వు చెప్పింది నిజమే. చూడకూడని మనిషిని చూసినట్టు ఎందుకు భయపడుతోంది? అక్కడెవరున్నారు? పిల్లుందే, పిల్ల పక్కనాడు ఎవడో ఉన్నాడు, వాళ్ళు బాబాయ్ ఉంటాడు. వాళ్ళని చూసి ఎందుకు మొహం దాచుకుంటోంది? అదే ఆ పిల్లని సొత్తుంటే శాత వెనకెనక నెక్కేస్తుంది చూడు. ఏదో ఉంది, జాగ్రత్తగా కనిపెట్టాలి. ಡ್ಯಾಡ್, ಓ ಅಕ್ಕ, ನನ್ ಕಾಪಾಡಿದಾನಂತ ಹೇಳಿದಾನಲ್ಲ ಅವರೇ ಆ ಅಕ್ಕ. ಕಮ್, ಲೆಟ್ಸ್ ಮೀಟ್ ಹರ್. అపర్ణ, అక్కడ వెరైటీస్ ఉన్నాయేమో చూసొస్తావా? హాయ్ అక్క, హౌ ఆర్ యు? డు యు రిమెంబర్ మీ? సారీ, యు సేవ్డ్ మై లైఫ్ ఇన్ బెంగళూరు. ఈ పిల్ల ఎవరో ఇంగ్లీష్లో కూసేస్తుంది అత్తయ్య. We don't know Telugu, but I can understand and I can speak little bit Telugu. Last month 5th మీరు నా కూతుర్ని కాపాడి ఎంతో ఓ మీరా, మర్చిపోయాను. కానీ మేము మిమ్మల్ని జీవితాంతము మర్చిపోలేము. మీది ఈ ఊరేనా? అవునండి. ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి మా ప్రీతి సెలెక్ట్ అయింది. అందుకే మీ ఊరు వచ్చాము. లక్కీగా మీరు కనిపించారు. ಆ ದಿನ ನಿನಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿలోಕಾಗಿಲ್ಲ. ಐ ಆಮ್ ವೆರಿ ವೆರಿ ಸಾರಿ ಅಕ್ಕ. ఆ రోజు కనీసం మీకు థ్యాంక్స్ చెప్పలేదనే ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. మీరెవరో ఎక్కడుంటారో తెలుసుకునే సోర్స్ కూడా మాకు లేకుండా పోయింది. నా కూతురికి మరో జన్మనిచ్చినారు. మిమ్మల్ని జీవితాంతము గుర్తుంచుకుంటాము. పర్వాలేదండి. ఈడు భారీ భారీ డైలాగులు చెప్తున్నాడంటే ఏదో భారీగానే జరుగుంటుంది అత్తయ్య. ఈసారి బెంగళూరు ಬಂದಾಗ తప్పదనమా మనిగా బరಬೇಕು. మీరు బెంగళూరు వచ్చినప్పుడు ఒక తూరి మా ఇంటికి రమ్మంటుంది. ఇదిదా నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తాను. సరే అమ్మా. బాయ్ అక్క. బాయ్. రామి. డాడీ 1 minute. అక్క, ఐ కెన్ సే వన్ వర్డ్ ఇన్ తెలుగు. నువ్వు నా దేవతవి. లైఫ్ లాంగ్ నిన్ను పూజిస్తూనే ఉంటాను. అయ్యో, న్యూక్లియర్ బాంబు గురించి నువ్వు వినే ఉంటావు. బ్లాస్ట్ అయితే
దాని పవర్ చూడ్డానికి నువ్వుండవు. నాన్న ఆజ్ఞ కోసం అమ్మ మాట కోసం ఆలోచిస్తున్నాను కానీ లేకపోతే నా ఇంటిలోకి కూడా రానిచ్చేవాడిని కాదు.